హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లైకా. ఈరోజు మార్నింగ్ నుండి అయితే ఫుల్ లేజీ అనిపిస్తుంది. నైట్ నిద్ర లేదు. చిన్నోడికి ఫుల్ ఫీవర్ అనమాట. అసలు వాడు పడుకోలేదు. అందుకోసమని వాడితో పాటు ఆడుకుంటూనే ఉన్నాం నైట్ అంతా. సరిగ్గా నిద్ర లేకుంటే నెక్స్ట్ డే మొత్తం లేజీ ఉంటుంది కదా, సేమ్ పరిస్థితి అనమాట. సో వంట చేసే మూడ్ కూడా లేదు. అందుకని బయట నుండి తెప్పించుకొని తిందామంటే బయట ఏమంత పర్ఫెక్ట్గా తినడానికి చెన్నైలో మన టేస్ట్కి తగ్గట్టు ఏమి ఉండవు. సో నేనైతే ఎక్కువగా పని పెట్టుకోవద్దు, సింపుల్గా చేసేద్దాం వంట అని చెప్పేసి కిచిడి అయితే చేస్తున్నాను. ఇల్లంతా ఆగమాగం చేశాడు చిన్నోడు మాత్రం. అసలు ఎందుకంటే ఫీవర్లో ఉన్నప్పుడు వాడు ఇంకా ఏడుస్తూ ఉంటాడు ఏమన్నా కూడా. అందుకోసమని మేము అసలు అనం. నార్మల్గానే ఎక్కువ అల్లరి చేస్తాడు, అన్నీ పడేస్తాడు. అంటే ఇంకా ఫీవర్లో రచ్చరచ్చ చేశాడు, ఇల్లు మొత్తం ఆగమాగం చేశాడు అనమాట. ఇక్కడైతే కిచిడి చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాను. అంత ఎక్కువగా పని పెట్టుకోకుండా చాలా సింపుల్గా చేసేద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ఒక 4 మిర్చి, ఒక 1 ఆనియన్ తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న కట్ చేసేసుకొని వంట స్టార్ట్ చేసేయడమే. ఇప్పుడైతే కొత్త కుక్కర్ తీసుకున్నాను నేను. దానికి ఇంకా అవి ఫిట్ చేయలేదు. సో దీనికోసం నేను మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. నాకు అలాంటివి రావు చేయడానికి. ఏముంది సింపులే కదా అంటే అంత స్ట్రెస్ తీసుకోలేదు నేను 1 మినిట్ అయినా కూడా. సో ఇలాంటి నటారాల పని లేవున్నా నేను నా హస్బెండ్ని హెల్ప్ తీసుకుంటాను అనమాట. నో చెప్పకుండా ఎంత మీటింగ్ ఉన్నా హెల్ప్ చేసి ఇస్తాడు నాకైతే. చిన్నోడు ఇంటి ముందుకి వెనక్కి చూసుకుంటున్నాడు, ఏ గేట్ కొంచెం తీసుందా అని. కొంచెం గేట్ తీసుకున్నా గతం పరుగులేస్తున్నాడు బయటికి, పక్కన ఇంటి పిల్లల కోసమని. వాళ్ళని చూస్తూ పిలుస్తున్నాడు అక్క అక్క అని. ప్రజెంట్ అయితే నేను అసలు వాడిని ఏమన్నా వాడు ఎంత అలర్ట్ చేసినా సైలెంట్గానే ఉంటాను. ఎటు పరిగెత్తినా కూడా వాడిని వెనకాల వెళ్ళి సైలెంట్గా తెచ్చుకోవడం తప్పించి ఏం లేదు, బెదిరియడం ఇట్లా. ఎందుకంటే ఆల్రెడీ వాడు ఫుల్ వీక్గా ఉన్నాడు. వీక్ అంటే ఎక్కువ ఫీవర్ వచ్చింది నిన్న. ఇక నెక్స్ట్ డే కొంచెం వీక్ ఉంటారు కదా, అట్లా వీక్ అయ్యాడనమాట. ఒక 1-2 డేస్లో మళ్ళీ సూపర్ సెట్ అయిపోతాడు. మళ్ళీ పరిగెత్తియడమే స్టార్ట్ అవుద్ది. ప్రస్తుతానికి మాత్రం వాడు ఎలా ఉన్నా వాడికి నచ్చినట్టు నడుచుకోవడం మాత్రమే నా పని. సో వాడిని అలా వదిలేసాను, ఏమన్నా చేసుకోపోరా అని. అందుకని ఇల్లంతా ఆగమాగం చేశాడు. రెసిపీలోకి వస్తే దీనికోసం కిచిడి కోసం మాత్రం నేను గ్రీన్ కలర్ పెసరపప్పు తీసుకున్నాను 1 కప్. ఇంకా 2 కప్ రైస్ తీసుకున్నాను. వాటిని ముందే 15 మినిట్స్ ముందే కడిగి నానబెట్టుకున్నాను. 1 ఆనియన్ చిన్నగా కట్ చేసుకుని, ఒక 4 మిర్చీలను కట్ చేసుకొని డైరెక్ట్ ఆయిల్లో పోపు వేయడమే. వాటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటో వేసి గ్రేవీ వచ్చే వరకు, ఆయిల్ పైకి తెలియ వరకు నేను మంచిగా ఫ్రై చేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అవుతున్న టైంలోనే సాల్ట్ ఇంకా పసుపు కారం కూడా వేసి, దాని తర్వాత నానబెట్టిన పప్పు ఇంకా రైస్ వేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోండి. తర్వాత దానికి తగినంత వాటర్ పోసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకే ఉంచాలి. దాని తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఒక 2-3 మినిట్స్ అయిన స్టవ్ కొంచెం చిన్నగా పెట్టేసి మూత పెట్టేస్తే అంతే, ఇంకా కిచిడి రెడీ అయిపోతుంది. వంట చేసే మూడ్ లేనప్పుడు, లేజీగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా అయిపోతుంది. దీంట్లోకి మామిడికాయ చట్నీ ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది సింపుల్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్, సబ్స్క్రైబ్.